గుడ్ మార్నింగ్. వీడియో తీయడానికి వచ్చావా? షూ వేసుకొని వచ్చి పోదామా? సైడ్ అందరు తీసుకొని రా పట్టుకో. నువ్వు అంత టైట్ చేయమాకు. వేయకూడదా? వేయకూడదు. నువ్వు నీకేమన్నా సిక్స్ ప్యాకా? వస్తుంది వస్తుంది. చచ్చిపోతే నిద్ర పట్టదు. ఎందుకు సిక్స్ ప్యాక్ అనేసారు కదా, సిక్స్ ప్యాక్ రావులు ఇంటికి ప్రార్థన పడుతుంది. లేదు లేదు 27 ఐసు తెలుసా? అట్ 3 kgs ఇంట్రెస్ట్ ఇది బ్రో. ఎందుకు నాతో పట్టుకోండి, నేను చెప్తాను త్వర చేద్దాం. అది నీకు ఎక్కడ సరిపోతాయి? మామూలుగా పెట్టేవి. ఏ 7కి వచ్చావేంటి నువ్వు? ఫస్ట్ రూమ్ చలో గో. So the series of events led me to ఏంటి మబ్బుగా నిద్రపోతున్నారా? నాకు ఇవాళ వెయిట్ ఉండదని తెలియదు. చెప్పావు వెయిట్స్ పర్సన్ ఎలా మళ్ళీ స్టార్ట్ డే కూడా వెయిట్ డిసైడ్ అవుతుంది తెలియదు. ఈవినింగ్ కాస్ట్ ఏ బ్రో ఈవినింగ్ ఈ మాత్రం అష్టే. పట్టుకోరా, టైం పట్టుకుంటుందిరా. 20 kgs పెట్టావు కానీ పట్టుకో, మాట్లాడకూడదు ఎక్కువ. చేయకపోతే ఎక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. చెరా దేం నాకు ముందు ఎక్కువ. నేను లేకపోతే ఏం చేస్తా? లేకపోతే ఎవరన్నా పట్టుకోమంటున్నాను. లేకపోతే ఎవరన్నా పట్టుకోమని అడగరు. అదేం లేదు, పట్టుకుంటాము. అలాగే ఏమన్నా ఏంటి ఏంటి కమను వెళ్ళి ఏం చేస్తాం? ఇంకా ఇంటికి వెళ్ళి కోడింగ్ చేస్తాం. ఏం కోడింగ్? వాళ్ళకి మేత. కమలు నువ్వు కోడింగ్ ఎప్పుడు దాకా చేస్తావు? ప్రాజెక్ట్కి కొన్ని లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. నేర్చుకుంటున్నావు మరి? ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తున్నావా? ఆఫీసే కాదు, దానికోసం ఆఫీస్. అవునా? ఒక 2 monthsలోనే ఆయన బిల్డింగ్ ఒకటి కొంటాడు. ఆయన ఇస్తాడు, ఆయనదే కొనేది. కష్టపడి సంపాదించుకోండి. అలా ఎప్పుడు మనం అనుకోకూడదు. అది కొంటాం ఇది కొంటాం, మనకు నచ్చింది మనం కొంటాం. ఆ స్పెట్స్ చూడు రోడ్స్లో పెట్టాం. షర్ట్ గుడ్ థింగ్. బొంగు లేదు, ఓన్లీ తెలుగు. టాక్టిక్ తెలుగు. వీళ్ళని మీరు వెయిట్స్ అంటారు, బరువులు అన్నారు. So that is hypocrisy. So we should speak in English. English is convenient. So we should follow convenience, not our pride. Pride is ఏంటి మా వాడు కూర్చున్నాడు, రెస్ట్ ఎక్కువ అయిపోయింది. throughout all. Cannot do it. ఏవి మూడు చంపలు చేయి. సింగిల్ లెగ్ నాకు చేయదు. అది తెలుసు, కావాలని చేయట్లేదు. రావాలి. మనం వర్క్లో ఎంత పర్ఫెక్ట్గా చదువుకుంటామో అప్పుడే మనం విన్ అయ్యేది. అటువైపు నుంచి హైట్ ఎక్కువ అయితేమో ఏమన్నా ఏదైనా సీనియర్స్ చెప్పింది పర్ఫెక్ట్గా చేసాడు. మళ్ళీ ఇప్పుడు అడుగుతాడు కావాలి, ఇటు నుంచి చేయాలి అటు నుంచి చేయాలి. అదే కదా మొన్నే చేసావు కదా, పర్ఫెక్ట్గా ప్రజెంటేషన్ చేయాలి. ఏమైందిరా రాయా తీసుకోవాలా? నువ్వు లైట్ వెయిట్ చేయవా? నువ్వు చెప్తే ఏంది ఓవర్ చేస్తా. లైట్ ఇది, అది లైటా? 33 kg. పట్టుకో చెప్తాను. సార్ నమస్తే. గుడ్ మార్నింగ్. ఇప్పుడు
ఇప్పుడు దాకా వెయిట్ తగ్గి చెల్లింది పర్ఫెక్ట్గా చేస్తాం సార్ బాగానే చేసింది చూసా వెయిట్ అయితే బ్యాక్ ఆమ్లోకి వచ్చేసింది కొంచెం పెంచుతాను ఏంటి మరి లీజింగ్ చేస్తున్నాను నేను చెప్పా సార్ ఐసీటీ అంటే లైట్ వెయిట్స్ చేస్తానులే మనసు అప్పదు సార్ మానాలంటే మనసు అప్పదు నేను చెప్పాను చేసి వెళ్తాను పెయిన్ రావట్లేదు అది కాకపోతే ప్రెషర్ పడిపోతుంది వద్దు నీకు తెలియదు ప్రెజర్ అది వచ్చినప్పుడు వస్తుంది ఇప్పుడు ఎందుకు వస్తుంది అసలు నువ్వు చేయకూడదు నువ్వు చేస్తానంటే అయిపోయాయి బ్యాక్ సరే 100 సార్ ఎక్కువ బాడీ రికవరీ లేట్ అయిందా లేదు కమల్ రోజు బాడీ రికవరీ ఏ వెయిట్ అయినా తీసిపోతాయి పండుగలు గోకాలు వస్తానా పైకి వేసి అవును సార్ అయితే ఎందుకు సన్ స్క్రీన్ లోషన్ వేస్తుందంట ఈ ఎండ ఈ పడాలి కదా సన్ పడాలి కదా స్కిన్ తీసుకోవాలి కదా ఈ ఎండని రోజు తీసుకుని ఎక్కువ ఇప్పుడే చెప్పా దానివల్ల డి విటమిన్ బాడీకి వస్తుంది కదా అదే కదా బాడీకి వస్తుంది వస్తుందా ఎక్కడి నుంచి రాదు కదా మొత్తం తగ్గుతుంది కదా I heard that you are doing good. ఇది కూడా రాసింది అదే పెట్టు మంచిది నేను ఒకసారి రాశాను నేను కూడా ఒకసారి రాశాను ప్లాన్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు రాశాను సమ్మర్లో రాస్తాను సమ్మర్లోనే అప్పుడు కూడా సమ్మర్లోనే అప్పుడు అన్న అప్పుడే తీసుకుని వచ్చి సమ్మర్లో రాస్తాను నేను కూడా ఇప్పుడు రాస్తాం అందరం వెయిట్ సెట్ చేయి ఇంకా ఆలోచిస్తుంది ఇటు నుంచి అటు సెట్ చేయాలి అటు 2 నుంచి kg సెట్ సెట్ చేయి చేయాలని ఆలోచిస్తుంది 2 kg సెట్ చేయి I didn't even do this yet. యాడ్ చేయి పర్లేదు I didn't even do 35 ఉంటుంది చెయ్యి అయితే ఏదో ఒకటి ఎగ్జాక్ట్లీ ఏదో డిస్కషన్ పెడతావు ఇలా చేస్తే నీకు తెలుస్తుంది ఇవాళ కౌంట్ వచ్చి 35 ఆ ఏంటంటే ఇప్పటికే కదా ఓకే సార్ ఏం జరిగేది 38 చేస్తుంది లాస్ట్ రిప్లేషన్ లాస్ట్ టైము 37 అదే 38 చేసింది నువ్వు అదేదో 100 గీసేమన్నావు అవును సార్ కదా లాస్ట్ రిప్లేషన్ సార్ లాస్ట్ ఇదేం చేస్తుంది సెకండ్ రిప్లేషన్ నాకు 36 చేసింది థర్డ్ రిప్లేషన్ 2.5 అది వెళ్దామా మ్యాచ్ అది ప్లీజ్ సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ 2.5 యాడ్ చేసి నువ్వు ఏం చేసినా నాకు ఏదో అలా అనిపిస్తుంది ఇప్పుడు Also, if it is too much, let us know. Don't be come. For support. Support. I mean, if I fall. టూ మంత్స్ కనిపిస్తే అది నుంచి వదిలే పర్లేదు బాగా కూర్చోవాలి
ప్రాపర్గా వేసి వీటిని కష్టపడి ఇలా కూర్చుని అలా కూర్చోాల్సిన రోడ్ల రేటు పోయింది. ఇటు కూడా బ్యాక్తో లేపుతావా మన దగ్గర పర్లేదా? పర్లేదు ఏముండదు ఐశాని 28 అయితే ఐశానికి సపోర్ట్ కొట్టాలి ఇప్పుడు ఎత్తుతుంది 28 పార్టీ ఇది ఫస్ట్ టైం. ఏం లేదు ఎత్తుతావు నువ్వు బాహుబలి చేయకపోతే 2 కేజీ తీసేద్దాం. అంటే ఏముంది చేయగలదు ఓకే వెరీ గుడ్ ఐసు ఎంత త్వరలో చెప్పాలి చేయి వెంటనే నన్ను వదిలేను ఏం కాదు ఒక్క నిమిషం రెడీ వెరీ గుడ్ అంతే తిప్పాలి వెంటనే చెయ్యాలి ఇంకొచ్చి ఫాస్ట్ కదా. వెరీ గుడ్ వెరీ నైస్ ఫినిష్ వెరీ నైస్ చేసి వదిలేదు కాదు వెంటనే అలా చేతులు తిప్పి నేర్చుకో బ్రో. ఓకేనా 30 కేజీ 30 కేజీస్. కంగ్రాచులేషన్స్ టుడే ఎనీ పార్టీ నో యాక్చువల్గా ఇంకా చేసి వెళ్దు కేజీ కదా. అయిపోతాము ఇక్కడి నుంచి ఇలా లేచి ఆపేస్తుంది చాలు పార్టీ అంటే బాగా చేస్తాయి ఇక్కడ వరకు చేసా ఇలా తిప్పాలి చెయ్యాలి ఇలా లేపి ఇలా కూర్చోవాలి నీ వర్కౌట్ చేయమంటున్నావా? ఏం వేరేగా ఉంటాయి స్పాట్ సో 1 ఇయర్కి నువ్వు 40కి వచ్చావు అయితే 40 కేజీలు లేపు 15 to 20 మధ్యలో అక్కడ స్టార్ట్ చేసింది కదా. 15 to 20 మధ్య అక్కడ స్టార్ట్ చేసింది. సంవత్సరం పట్టింది సంవత్సరానికి 40కి వచ్చేసింది. సూపర్ వచ్చే సంవత్సరం 14 వస్తుంది కదా వచ్చే సంవత్సరం కనీసం 70-80 ఎత్తచ్చు 70 వీళ్ళు ఎత్తున్నారండి. అమ్మాయిలు ఎత్తుతే 70 అమ్మాయిలు 70 రిలయన్స్ ఫౌండేషన్ సాక్షి ఛానల్ 70 కేజీలు ఈజీగా చాలా 20 ఏళ్ళు ఇది 13 ఏళ్ళు 14కి అంత కాదు కానీ 50 ఎత్తుదేమో 50 50 అనుకుంటున్నాను. అంతేలేండి నేను ఊరికే అన్నాలేండి ఇంకో ట్రై చేద్దాం సార్ 1 కేజీ లేసి వదిలేదు 40 రౌండ్ ఇక్కడ బాగుంది. లేదు సార్ అతను చేయగలదా? వద్దులే అది ఏట్ లేదు సార్ ఇంతవరకు లిఫ్ట్ చేయగలుగుతుంది కదా లిఫ్ట్ చేసినప్పుడు వెంటనే చేతులు కిందకి కట్టాలి అప్పుడు లిఫ్ట్ అయిపోతాయి వాటి ట్రై చేద్దాం లేట్ నెక్స్ట్ టైం నేను క్లీన్స్ చేసినప్పుడు ఫస్ట్ సెట్ అంటే 35 కేజీస్ ఓకే సెకండ్ రేపు 37 థర్డ్ వన్ 40 ఓకే 3 రిప్లేస్మెంట్ అలా చేయాలి సరే నువ్వు పట్టుకో నేను చెప్తాను నువ్వేం చేయాలి పట్టుకో అక్కడిగా వాట్ నెక్స్ట్ పవర్ క్లీన్స్ రేపేనా కుర్రాడిది? సురేష్ రేపు 6-17 రేపే కదా. స్నాచ్ సో ఫస్ట్ స్నాచ్ ఇచ్చేస్తా తర్వాత సో యూ మూవ్ టు 40 kgs. అంటే సాక్షి చాలా అమ్మ 20 ఏళ్ళు ఉండవు ఇంకా ఎక్కువేనా? 23కి వెళ్తాం. ఏంటి సార్ అదే మన నేషనల్ సాక్షి రిలయన్స్ ఫౌండేషన్ రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా 70 చేస్తుందంట. ఇప్పుడు ఏదైతే వేసి చేసిందో ఆ క్లీన్స్
70 చేస్తున్నారు. సాక్షి శ్రావణ మీరు 80 కదా చేసేది? ఎంత 100 మీటర్సా అమ్మా? ఏం సార్ ఏం చేయొచ్చు 90 వరకు చేయొచ్చు 90 చేస్తావు నువ్వు? ఎంత చేసినా ఇక్కడ ఉండాలి ప్రాక్టీస్ అదేలే ఇక్కడ లేదు కష్టం మనకి రన్స్ సరిపోతుంది నాకు తెలిసి దూరం పట్టుకోవాలి ఇంకా దూరం పట్టుకోవాలి లైన్ ఉందా లైన్ దగ్గర పట్టుకోవాలి బ్రో 6 అక్కడ కాదు లైన్ కావట్లేదు అది ఈ వెంటనే తిప్పాలి. చెప్తాను చూడండి. ముందుకు వెళ్ళిపోతాను వెనక్కి వెళ్ళకూడదు మంచి కూర్చోండి వెనకనే తిప్పేస్తున్నాడు చూడండి. అంటే అక్కడ వెయిట్ని ఆపుకోకూడదు. యూ కెన్ అంటే 1 సెకండ్ కూడా ఆపుకోకూడదు. నువ్వు లిఫ్ట్ చేసే దగ్గర ఆపడం వల్ల ప్రెజర్ మన బడి స్మూత్గా వెళ్ళిపోవాలి. సైడ్ స్ప్రింగ్ చేయండి. చూడు లెక్క పెట్టు స్కిప్పింగ్ అంటే చేయరా? 200 చేయండి. ఓకే నీ వెయిట్ ఎంత? 60 సార్. 60. ఐసో 53 ఉంది. 66లో 15 ఏళ్ళు ఉన్నా సార్ నేను. ఆ ఏజ్ నుంచి 15 ఏళ్ళు ఉన్నా. 65, 67 వరకు. ఏ సార్ మన బాడీ వెయిట్ నుండి 10 కేజీలు 20 కేజీలు ఎక్స్ట్రా లేపలేము. సో ఇప్పుడు ఐసోది 53. సో మ్యాక్సిమం తను చేయగలిగేది 70. చెయ్యి బ్రో చేసినప్పుడు మాట్లాడు అంటే ఈ ఏజ్కి ఆ ఏజ్కి అదే ఆ ఏజ్కి ఒకసారి 53 ఉంటే 63 చేయగలను. ఈ ఏజ్లో ఒక 10 వచ్చేసరికి ఐసో వెయిట్ కూడా 60కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎంత? 53.7. 53.7. ఆ ఏజ్కి వచ్చేసరికి అంటే దగ్గర ఇంకా 4 ఇయర్స్కి ఎంత పెరిగిద్ది అనుకుంటున్నాను మీరు? నేను 60 వెళ్ళిపోతాను అనుకుంటున్నాను. ఈజీగా 60 పైకి వెళ్ళిపోతాను. 66 తక్కువ ఉండదు. ఏంటి ఆమె తక్కువ హైట్ అనుకుంటున్నారా? అవన్నీ బోన్ అంతా ఇంకా పెరిగే ఏజ్ ఇది. 14, 15, 16, 13 నుంచి గ్రోత్ అయ్యే ఏజ్. లోపలంతా విపరీతంగా వచ్చేసింది. 66 మీరు చూస్తారు చూడండి. 18 వచ్చేసరికి చూడాలి 65 మినిమం. ఏజ్ ఉన్నాయి గట్టి తినాలి సార్. తింటుందిగా, తినిపిస్తారుగా. ఇప్పుడు మారింది మొత్తం అంతా. 5 బాయిల్డ్ ఎగ్స్ తింటుంది. నో ఆమ్లెట్స్. 5 బాయిల్డ్ ఎగ్స్. బాయిల్డ్ ఎగ్ మంచి సార్. అదే 5 బాయిల్డ్ ఎగ్స్లోకి వచ్చేసి ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దొరకదు కాబట్టి ఒక ఆమ్లెట్ వేయాలి. పప్పు యూ లైక్ పప్పు? ఓన్లీ చికెన్. ఆకుకూరలు ఏమంటారు? వెజిటబుల్. స్పినాచ్. ఆకుకూరలు తింటుందా? లీఫీ వెజిటబుల్స్. లీఫ్ వెజిటబుల్స్. స్పినాచ్. ఉంటుంది మ్యాథ్స్ కాదు సార్. వాటర్ కూడా ఎవరైతే కాదు తినాలి. ఆకుకూర ఇగురు. ఆకుకూర ఇగురు ఉంటుంది కదా సార్, పెట్టారా? క్లీన్స్ అండ్ లిఫ్ట్ దాన్ని ఏమంటారు? క్లీన్స్ చేసి మరి తినాలా? వన్ డే నేను ఒకరోజు పెట్టచ్చు. అసలు ఎంత టేస్ట్ ఉంటుంది. చపాతి ఆకుకూర ఇగురు మావాడేది బాగా ఇష్టమైంది అదే. చపాతి ఆకుకూర ఇగురు. ఇంత ఆకుకూరలానే ఉంటుంది. బాండీలు వేస్తారు. అంత పెడితే తోటకూర. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ జర్కి అంటారా? ఇష్టమైన ఆకుకూర తోటకూర. ఆకుకూరలు ఇష్టం. నాకు కూడా నాకు ఇష్టమైన ఆకుకూర నాకు ఇష్టమైందంటే చుక్కకూర. చుక్కకూర కొంచెం పులుపు ఉంటుంది. పులుపు ఉంటుంది. ఎస్, అది ఇష్టం నాకు ఇష్టం. ఆకుకూర మంచి మంచి Swag is not ఉంటుంది. దాంట్లో మంచి
తోటకూర డిస్టర్బ్ లేదు పాలకూర కూర బచ్చలు బచ్చలు కూడా బాగుంటాయి. బత్తలు కూర పప్పు కూడా బలం అది ఆకుకూరలన్నీ How clean and సో ఏ తీసా ఏదో ఆలోచన ఉందా? ఏదో ఆలోచనలో ఫుడ్ ఆలోచన మాట్లాడండి. కాకపోతే రోజు ఏంటంటే ఈవినింగ్ 3 egg తిన్న తర్వాత ఇది తింటుంది రోజు ప్రాపర్గా చికెన్ 250 grams చికెన్ చాలా ఓన్లీ చికెన్ విత్ ఒకరోజు కారం కలుపుతుంది ఉల్లిపాయ నేను నచ్చకపోతే నువ్వు ఆపి వీడియో కూడా నాకు నచ్చదు ఆపి ఉల్లిపాయ నేను అది స్ప్రౌట్స్ లాంటివి లాంచ్ చేయాలి చూసారా మనం ఇంజక్షన్ చేసాం కదా. అవసరం లేదు నాకు అవసరం లేదు టెరిప్రాట్ అనే బ్రాండ్ నాకు ఆన్ చేయి నా ఫోన్ నీకు ఎవరు ఆన్ చేయమని ఆన్ చేయి గుంటూరులో ఉంటుంది షాప్. ఆన్ చేసి 3000 సెల్ఫీస్ పక్కన దగ్గర అవదు ఆన్ చేయి చెయ్యి బ్రో ఆన్ చేయి ఆన్ చేయి ఇండియా మార్ట్ అనేది ఉంటుంది. యా అందులో is destroying our views. దిస్ ఇస్ వెరీ ఇడియట్